పరాపూజ, మానస పూజ, ఆత్మపూజ, పరాపూజ, మానస పూజ, ఇవన్నీ పర్యాయ పదములు. ఒక మాటకి ఉన్నటువంటి పర్యాయ పదములు. దానినే నిర్గుణ మానస పూజ అని కూడా అంటారు. అంటే ఏ రకమైనటువంటి వికారములు లేకుండా మనస్ఫూర్తిగా, హృదయస్ఫూర్తిగా భగవంతుణ్ణి సేవించే విధానము ఏదైతే ఉంటుందో ఆ విధానాన్ని నిర్గుణ మానస పూజ అని మనం చెప్పుకోవచ్చు. ఈ నిర్గుణ మానస పూజ చేయగలిగితే అంతకు మించిన పూజ మరొకటి ఉండదు. ఎందువల్ల అంటే భగవంతుడు సంతుష్టుడవడానికి భక్తుడు నిర్గుణ మానస పూజను ఎన్నుకోవడం చాలా ఉత్తమమైన మార్గము. ఎవరైతే ఆధ్యాత్మిక జీవనాన్ని గడుపుతూ ఈ లౌకిక లోకములో ఉన్నప్పటికీ మానసికంగా అలౌకిక జీవనాన్ని గడుపుతూ భగవత్ చింతనలో నిరంతరము జీవించేటువంటి మానవులు ఉంటారో అటువంటి వారు ప్రత్యేకించి నిర్గుణ మానస పూజను చేయడం శ్రేయస్కరము. ఈ మనసు ఏదైతే ఉంటుందో ఈ దేహము లోపల మనసు ఏదైతే ఉంటుందో అది ఒక మాయానగరము వంటిది. మాయానగరము అంటే మయసభ. మనం భారతంలో మయసభను చూస్తాం. ఉంది అనుకున్న చోట ఉండదు, లేదు అనుకున్న చోట ఉంటుంది. అంటే మయుడి యొక్క నిర్మాణము అంత మాయతో ఉంటుంది మయసభ. అలాగా ఒక మయసభ వంటిది, మాయానగరము వంటిది మనసు. అటువంటి ఆ మాయాపురిలో, మాయాపురి అని అనుకుందాం. పురము అంటే అది ఒక నగరము, అది ఒక నగరము. ఆ మాయాపురిలో హృదయము అనేటువంటి పద్మము, పద్మము అంటే హృదయము. అది ఏ రకంగా ఉంటుంది? స్వచ్ఛమైన ధవళ కాంతులతో, అంటే తెల్లటి వెలుగులు విరాజిల్లుతూ, తెల్లటి వెలుగులు కాంతులను వెదజల్లుతూ ఉంటుంది. దానినే ఆత్మలింగము అని అంటారు. అదే నేను అని మనము పలికే నేను, నేను అని మనం అంటామే, అది ఎవరు అంటే ఆ తెల్లటి కాంతులు విరజిమ్మే హృదయ పద్మము, అదే ఆత్మలింగము. అది ప్రతి మానవుడి, ప్రతి జీవుడి హృదయములోనూ నిరంతరము పుట్టుకచే వెలుగుతూ ఉంటుంది. అందుకే మానవ జన్మ భగవంతుడిచ్చిన వరము అని నేను అంటూ ఉంటాను. ఆ నేను అనేటువంటి ఆత్మలింగాన్ని మనము శ్రద్ధ అనేటువంటి నది,
శ్రద్ధ అనేటువంటిది నది లాంటిది అన్నమాట. ఒక నది అంటే జీవనది, అది నిరంతరము కొనసాగుతూ ఉంటుంది, అందులో నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అలాగా శ్రద్ధ అనేటువంటిది కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత. ఆ ఏకాగ్రతతో, ఆ శ్రద్ధతో నిర్మలము అంటే పీస్ఫుల్గా ఉండేటువంటి, ఏదైతే నిర్మలమైనటువంటి జలము అంటే నిర్మలంగా ప్రశాంతంగా ఉండే ఆ జీవనదిలో, శ్రద్ధ అనేటువంటి నదిలో నిర్మలంగా ఉండేటువంటి జలము అంటే నిర్మలత్వం అంటే అలా ప్రశాంతంగా ఉండాలన్నమాట. ఆ జలము ఉరకలు పరుగులు తీయకూడదు, ప్రశాంతంగా ఉండాలి, నిశ్చలంగా చక్కగా అలాగా 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 ప్రశాంతంగా కొనసాగుతూ ఉండాలి. అటువంటి జలము ఏదైతే ఉందో, ఏంటి, శ్రద్ధ అనేటువంటి నదిలో నిర్మలత్వము అంటే ప్రశాంత తత్వము కలిగి ఉండి, ఆ ప్రశాంత తత్వము అనేటువంటి జలముతోటి మానసికంగా ఈ మాయాపురిలో ఉన్నటువంటి ఆత్మలింగము నేను అని చెప్పుకోబడుతున్నటువంటి ఆ ఆత్మలింగాన్ని నేను అభిషేకిస్తున్నాను. ఏ విధంగా అభిషేకిస్తున్నాను? ధ్యాన సమాధి అనే పుష్పములతో, అంటే ఏకాగ్రతతో కూడిన ధ్యానములో ఉండి, ఆ ధ్యానమే పుష్పం అన్నమాట. ధ్యానం అనేటువంటి పుష్పము, ఆ ధ్యాన సమాధిలో ఉండటమే పుష్పము. ఆ పుష్పాలతోటి నిన్ను నిరంతరము అర్చిస్తున్నాను. నాకు మరలా మరలా జన్మలు వద్దు, మళ్ళా ఈ మానవ జన్మలు వద్దు అని నిన్ను అర్చిస్తున్నాను భగవాన్.